ప్రభుత్వ భూమి ఆక్రమణను ప్రశ్నించినందుకే ఓ కార్యకర్తపై దాడి యత్నం జరగడం కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో వైసీపీ రాజకీయ దౌర్జన్యానికి నిదర్శనంగా మారిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మిడి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా రేపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్త ముమ్మిడి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నక్కా వీరన్న ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేయడమే నేరమైందన్నారు. ప్రభుత్వ భూమి కాపాడాలని అడిగితే కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి దాడికి దిగడం ఏంటని, ఇది వైసీపీ అండతో జరుగుతున్న అరాచక రాజకీయం కాదా అన్నారు. రేపూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అక్రమాలను ప్రశ్నించడం నేరమైతే రేపు సామాన్యుడు ఎలా మాట్లాడతారని, ప్రభుత్వ స్థలాలపై కన్నేసి ఎదురు మాట్లాడితే ఆయుధాలతో బెదిరించడం వైసీపీ అరాచకానికి ఉదాహరణ అన్నారు. ఇలాంటి రాజకీయ దౌర్జన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో ఫ్యాక్షన్ కల్చర్ మరింత వేళ్లూనుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నమస్కారం అండి, నా పేరు ముమ్మిడి శ్రీనివాస్ అండి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం అండి. నేను సాధారణ జనసేన కార్యకర్తనండి. మా రేపూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయినటువంటి నక్కా వీరన్నబాబు ఒక గ్రామ సచివాలయం భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళకి నిర్మిస్తుంటే అది ఇది వైఎస్ఆర్ పాలన కాదు, ఇది ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము వెళ్తున్నాం. ఎన్డీఏ కూటమిలో ఈ వైఎస్ఆర్లో జరిగినట్టుగా జరగవు, మేము ఏదైనా ప్రశ్నించడానికి ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం. అంతేగాని మీరు ఇలా చేయడం కరెక్ట్ కదా. నిన్న లెటర్ ఇవ్వడం పంచాయతీకి వెళ్ళి లెటర్ ఇచ్చాం. లెటర్ ఇవ్వడానికి మీరెవరో, ఇది నా పంచాయతీ, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, మా పంచాయతీకి వచ్చి మాట్లాడడానికి మీరెవరు, అసలు మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే గోడ అయితే కడతాను అని చెప్పేసి ఆయన బెదిరించడం జరిగిందండి. అంతేకాకుండా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కత్తులతో కర్రలతో నాపై దాడికి ఎగబడి నన్ను చంపుతానని బెదిరించి నన్ను చంపడానికి రావడం జరిగిందండి. మాకు ఎప్పుడు లేని, మాది ఎంతో గ్రామం సస్యశాలంగా ప్రశాంతంగా ఉండే గ్రామం, ఎప్పుడు లేని సంస్కృతి తెచ్చి కత్తులతో కర్రలతో దాడి చేయడానికి నా మీదకి ఎగబెట్టారండి. ఇది ఇంకా వైఎస్ఆర్ పాలన అనుకుంటున్నారేమో. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా దీన్ని సహించరు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని నేను మీడియాను ఆశ్రయించడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని నేను సాయంకాలం వెళ్ళి ఒకటిన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అదే విధంగా మీ మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని న్యాయం జరిగే వరకు పోరాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కత్తులతో దాడి చేయడానికి కారణం ఏంటి, దేనికోసం? మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చుకున్నందుకు కూడా ఆవిడ మీద గుణపం పట్టుకుని వెళ్ళారు. మా మహిళా పోలీసు అయినటువంటి ఆ ఒక మహిళ ఉన్నది పంచాయతీలో, ఆవిడ మీద కూడా గుణపంతో ఎగబడడం జరిగింది. ఈ అక్రమాలపైన మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నేను చేసిన తప్ప అది. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు, ప్రతిదీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించమన్నారు, ప్రశ్నించడం తప్ప నాది అనేది మీరందరూ కూడా తెలియజేయాలి. ఈ దౌర్జన్యాలని అడ్డుకున్నందుకు నన్ను చంపేస్తానని నరికేస్తానని గుణపాలతో కత్తులతో నా మీదకి వచ్చారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఎవరో కూడా ఊరుకునేది ఉండదు. ఇంకా వైఎస్ఆర్ పాలన అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియజేయాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం రేపూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన, దాని మీదకి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. నా పేరు ముమ్మిడి పట్టాభిరామయ్య, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ముమ్మిడి శ్రీనివాస్ అనేటువంటి మా సోదరుడు నిన్న మా సచివాలయంలో జరిగే అక్రమాల మీద ప్రశ్నించడం కోసం ఒక లెటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అది మా మీదే కంప్లైంట్ ఇస్తావా, నేను ఏదైనా చేయగలను సర్పంచ్ వాళ్ళ అనుచరగణంతో మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు, నక్కా వీరన్న వాళ్ళందరూ ఏకమయ్యి మొత్తం నక్కా వారి కుటుంబం అంతా కర్రలతో కత్తులతో రాడ్లతో గుణపాలతో మా వాడిని గమనించడం జరిగింది, చంపేస్తానని బెదిరించడం జరిగింది. మా సోదరుడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత అంతా వాళ్ళదే. ఏదైనా సరే ప్రశ్నిస్తే ఇది గత వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తారా? ఏ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఇంకా అడగకూడదా? కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మరి ఏ గ్రామంలో ఏం జరిగినా స్పందించమని చెప్పారు. స్పందించి ప్రశ్నించండి, దాన్ని న్యాయం జరిగే చేకూరులో చూడండి అని చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా మా నాయకులు కూడా కలిసి వాళ్ళతో
దాడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. దాని విధంగానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు ఇది సర్పంచ్ని మేము ప్రశ్నించాం, ఇది అక్రమంగా కట్టకూడదు కదా, సచివాలయ స్థలం ఇంకా ఉంది, దాన్ని ఆక్రమించి మీరు కట్టడం తప్పు అని అడిగితే, నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పు, ఎమ్మెల్యే అయితే నాకేంటి, నీ వెనకాల ఎమ్మెల్యే ఉంటే నన్ను ఏదైనా చేసేస్తారా అని మమ్మల్ని తిరిగి వివాదానికి దిగాడు. మేము అడగడంతో వాళ్ళ అనుచరగణంతో మా మీదకి దాడికి యత్నించాడు.